అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నేను మీ కరాటే కళ్యాణి. జై హో పెద్దమ్మ అంటూ మేము గత వారం రోజులుగా చేస్తున్న ఈ పోరాటంలో చాలా వ్యయ ప్రయాసలు కోర్చి చాలామంది వచ్చి పాల్గొన్నారు. కష్టాలు కన్నీళ్ళు అన్నిటి మధ్య అమ్మవారి గురించి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడ అమ్మవారిని తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకోవాలి అని. అమ్మవారి గురించి ప్రతి భక్తుడు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మనకే రక్షణ లేని, ఈ స్త్రీలకే రక్షణ లేని ఈ ప్రభుత్వంలో అమ్మవారికి ఉంటుంది అనుకోవడం చాలా భ్రమ అనే విధంగా పోలీసుల తీరు కానీ అధికారుల తీరు కానీ కనిపిస్తోంది. మొన్న శ్రావణ మంగళవారం నాడు అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి, అమ్మ బోనం అందుకుని దీపం వెలిగితే అమ్మ పునఃప్రతిష్ఠ అవుతుందనే ఒక నమ్మకంతో ఆడపడుచులుగా చాలామంది అనుకొని బోనం తీసుకెళ్లాలనుకున్నాం. ముందుగానే పిలుపునిచ్చారని మాధవీలత గారిని అరెస్ట్ చేసేశారు. ఇలా కొంతమందిని అరెస్ట్ చేసేస్తున్నారు. అందుకే నేను ఎటువంటి వీడియోలు చేయకుండా డైరెక్ట్గా సమయానికి వెళ్ళి బోనం ఎత్తుకోవాలని భీష్మించి కూర్చుంటే మిగిలిన ఎంతో మంది భక్తులతో చాలా వచ్చారు. ఆ భక్తులందరం కలిసి బోనం ఎత్తుకొని నేను, రాధామనోహర్ స్వామి, ఇలా కొంతమంది స్వామీజీలు కూడా వచ్చారు, శివరద్దు స్వామి, అందరం కలిసి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, పిల్లవాళ్ళు, మన హిందుత్వవాదులు చాలామంది వస్తే అందరం కలిసి బోనం ఎత్తుకొని వెళ్ళాం. బోనం ఎత్తుకొని వెళితే పోలీసులు మమ్మల్ని చాలా అంటే ఒక విధంగా హేయనీయంగా చెప్పడానికి కూడా లేకుండా, బోనం ఎత్తుకుంటే ఏమైనా దొంగతనమా అండి, లంగతనమా అండి, అదేమైనా ఇబ్బందికరమైన పని అండి, అసలు మేమేం తప్పు చేశామని బోనం ఎత్తుకునే హక్కు మాకు లేదా? ఆడపిల్లలుగా ఇది తెలంగాణ సంస్కృతి కదా, బోనం అమ్మవారికి సమర్పించకూడదా? సమర్పించడానికి వెళ్ళిన మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. తెల్లవారు లేచి ఆ రోజు అడ్డుకున్నారు, గొడవలైనాయి, తోశారు, తోపులాట్లు, కొట్లాటలు, ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని కూడా బోనాన్ని సమర్పించాం అమ్మవారికి. కానీ తెల్లవారు లేచేసరికి నాకు ఈ గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ ఏంటంటే FIR, చూసారా? చూడండి, FIR. ఈ FIRలో ఎన్ని సెక్షన్లు పెట్టారు తెలుసండి? మహా అయితే 1 2 3 4 5. ఇక్కడ మాత్రం నా పైన ఉన్న FIRలో, నా పైన ఎందుకన్నా నేను చెప్తా, మా పైన అయింది. కానీ మెయిన్ 25-26 మంది అయింది అనుకోండి. ఒక 12 మంది 13 మంది పేర్లు తెలుసు అనుకుంటే పెట్టారు, లేదా 100 మంది అంటే అదర్స్ అని రాస్తారు, అది మీకు తెలుసు. సో ఈ FIRలో నా పైన ఎక్కువగా ఎందుకు అంటే, మగవాళ్ళ కన్నా ధీటుగా పోరాడుతుంది ఈమె. బీజేపీ జిల్లా అధ్యక్షుడు లంకాల్ దీపక్ రెడ్డి గారి కన్నా గట్టిగా పోరాడేస్తుంది అనుకున్నారు ఏమో, మరి నాకు తెలియదు. ఆయన ఏవన్గా పెట్టాల్సింది నన్ను ఏవన్గా చేర్చారండి. ఏవన్గా చేర్చి ఏం పెట్టారో తెలుసా? 121 సెక్షన్ BNS సెక్షన్స్, 121 సబ్ క్లాస్ 1 ఒక సెక్షన్, 191 సబ్ క్లాస్ 2 రెండో సెక్షన్, 191 సబ్ క్లాస్ 3, 195 సబ్ క్లాస్ 1, 132/351 సబ్ క్లాస్ 2, ఇంకా 324 సబ్ క్లాస్ 4, 79, 126 సబ్ క్లాస్ 2, 329 సబ్ క్లాస్ 3, 292 and 61 సబ్ క్లాస్ 2, R/W 190. అంటే ఈ సెక్షన్స్ మనకి లాయర్స్ కాదు కదా, ఇలా అంతకన్నా చదవడం ఏమన్నా తప్పుగా చదివితే నాకు తెలియదు. 190 BNS 3 అండ్ PDPPA యాక్ట్. ఏంటండి ఈ యాక్ట్లు? ఏంటండి 12-11 సెక్షన్ల? కరాటే కళ్యాణి అంత దేశద్రోహం చేసిందా? అంత ఇబ్బంది పెట్టిందా పోలీసుల్ని? అంత భయపెట్టేసిందా వ్యవస్థని? ఇంతమంది కలిసి వెళితే మా అందరిపైన కేసులేసి A1 ఎవరు అంటే కరాటే కళ్యాణి, తర్వాత A2 లంకాల్ దీపక్ రెడ్డి గారు, A3 మహేష్ యాదవ్ బజరంగ్ దళ్ అబ్బాయి, తర్వాత విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్లో ఉండే అబ్బాయి, తర్వాత ఏమో A5 రాధామనోహర్ స్వామి, A4 జీవన్ రెడ్డి గారు, ఇలా కొంతమందిని పెట్టి మొత్తం రుద్రబ్రహ్మం గారు ఎవరు వచ్చారు అందరిపైన వేసేసారు కేసులు. చాలామంది పేర్లు ఉన్నాయి ఇందులో. వీళ్ళందరినీ మొత్తం నేను లీడ్ చేసి నడిపించినట్టుగా A1 నన్ను పెట్టారు. అంటే బోనం ఎత్తుకుంటే కేసులు, బోనం ఎత్తుకుంటే ఇలాంటి గిఫ్ట్లు, ఇన్ని సెక్షన్స్. అంటే ఏంటండి దీని అర్థం? PDPP యాక్ట్ అంటే మామూలుగా కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారండి. ఓకే, వాళ్ళు ఎవరో వెళ్ళి పిల్లలకు తొందరపడి గాయపడి, అందులో కరాటే కళ్యాణ్ ఎక్కడ లేదే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే దానిలో. కానీ నా మీద అదే కేసు పడ్డది. ఇంకా మేము మారణాయుధాలు కలిగి ఉన్నామని కూడా ఒక సెక్షన్ ఉందట ఇందులో.
మారణాయుధాలు అంటే బోనం ఎత్తుకుంటే బోనం ఏమైనా మారణాయుధం అండి, లేకపోతే నేను ఎవరిని కొట్టానో ఎవరిని మారణాయుధాలతో ఉపయోగించి కొట్టడానికి వెళ్ళాను నాకు తెలియదు. అది కూడా ఉంది. మమ్మల్ని కూడా కడుపులో గుద్దారు, కాళ్ళలో అక్కడిక్కడ తన్నారు, ఇవన్నీ జరిగాయి. నాకు బ్లడ్ వచ్చింది, నేను కూడా చాలా చేయాలి. కానీ పోలీసులు ఇంత ఘోరంగా మాట్లాడుతూనే మా మీద ఇన్ని కేసులు. ఒక కేసా 2 కేసులా? అంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది, అమ్మవారితో పెట్టుకున్నారని అన్నందుకు శాపనార్థాలు పెట్టామా, బాధపడ్డామా, అమ్మవారితో ఎలా అయినా నిలుపుకోవాలనుకున్నందుకు ఇంత ఘోరమైన సెక్షన్స్ పెట్టి రెండోసారి పోరాటానికి వెళ్లకుండా మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. మమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనా ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం? ఇదేనా మీ తాలూకా దమ్ము ధైర్యం? అమ్మవారిని ఎలాగోలాగా నిలుపుకోవాలని మేము చేసే ప్రయత్నం మా రైట్ కాదా? మాకు ఆ రైట్ లేదా? మా బీజేపీ ప్రభుత్వం, మా బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ ఫైట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరు రారు. ఎందుకు వస్తారు? రారు. ఇదేమైనా రాజకీయం ఆట కాదండి. మేము నిజమైన భక్తులుగా మేము వెళ్ళి ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం. ఆ ఫైటింగ్కి మీరు ఇచ్చే గిఫ్ట్లు ఇవా గిఫ్ట్లు 1, 2, 3 సెక్షన్స్ పెడతారు, 10, 12 పెట్టి భయపెట్టడం కాకపోతే ఏంటిది? మీరు ఏమనుకుంటారు మా గురించి? ఖచ్చితంగా రిట్టేస్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అమ్మవారు నిలిపే వరకు ఫైట్ చేస్తూనే ఉంటా. మీరు A1గా పెట్టినా, A3గా పెట్టా, A4 మీరు ఎక్కడైనా పెట్టుకోండి, నాకు అనవసరం. జైల్లో కూడా పెట్టండి, ఆఖరికి నేను వెళ్ళిపోతా జైలుకి. రెడీగా ఉన్నా నేను భయపడను, అవసరం లేదు. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, న్యాయంగా అమ్మవారి కోసం చేస్తున్నాం. అమ్మవారిని నిలుపుకుంటాం, అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తాం, ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ సంబరం చేస్తాం. అక్కడ మళ్ళీ పోతురాజులతో ఆటలు ఆడతాం. మా అమ్మవారు మాకు అనుగ్రహం ఇస్తుంది. ఎవరైతే ఇంత ఇబ్బందులు పెడుతున్నారో ఆడపిల్లల్ని, తెలంగాణ గవర్నమెంట్ ఇది కరెక్ట్ కాదు. మరొక్కసారి ఆలోచించుకోండి. మా పెద్దమ్మ తల్లి మిమ్మల్ని ఎవరిని వదలదు. ఆడపిల్లల ఉసురు ఖచ్చితంగా కట్టి కుడుపుతుంది మిమ్మల్ని, ఖచ్చితంగా. జై శ్రీరామ్, జై హో పెద్దమ్మ తల్లి. మా పోరాటం ఆగదు. మేము ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదు. అమ్మవారి కోసం ప్రాణాలు సైతం ఇస్తాం.